హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీం కోర్టుకి వెళ్ళింది. ఏమని? 2G స్పెక్ట్రమ్ కేస్ వర్డిక్ట్ మీద ఏదైతే ఇచ్చారో, అంటే తీర్పు ఏదైతే ఇచ్చారో దాన్ని మళ్ళీ సవరించండి అన్నట్టుగా ఒక పిటిషన్ వేసినప్పుడు సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. సో ఈ నేపథ్యంలో అసలు స్పెక్ట్రమ్ లేదా ఎయిర్ వేవ్స్ అంటే ఏంటి, 2G స్పెక్ట్రమ్ స్కామ్ ఏంటి, దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏమని తీర్పునిచ్చింది, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఇలా సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది, మనకి టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023 అన్నటువంటిది ఉంది, దీంట్లో ఉన్నటువంటి నిబంధనలు ఏంటి. సో వీటన్నింటికి సంబంధించి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో మొదటగా ఇందాక అన్నట్టుగా స్పెక్ట్రమ్ లేదా ఎయిర్ వేవ్స్ అంటే ఏంటి, మనం ఫిజిక్స్లో చదువుకునే ఉంటాం ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అనేసి. అందులోకి వచ్చేసరికి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అన్నటువంటివి ఉంటాయి. ఆ వేవ్స్ని కొన్ని కేటగిరీస్గా గవర్నమెంట్ విభజించి దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ని ఎవరైతే వాళ్ళకి అలాట్ చేస్తారో వాళ్ళకి ఆ పర్మిషన్స్ ఇస్తుందన్నమాట. అలాగా ఈ స్పెక్ట్రమ్ని గవర్నమెంట్ అలొకేట్ చేస్తుంది. మరి 2G స్పెక్ట్రమ్ స్కామ్ అన్నాము. ఏమైంది 2G స్పెక్ట్రమ్ స్కామ్ అన్నటువంటిది? ఇక్కడ గమనిస్తే 2G ఇది టెలికమ్యూనికేషన్స్కి సంబంధించినటువంటిది అనమాట. ఈ 2G స్పెక్ట్రమ్కి సంబంధించి 2008లో ఏమైంది అంటే, అప్పటి టెలికమ్యూనికేషన్స్ మినిస్టర్ ఏం చేశారు, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నటువంటి కేటగిరీ కింద ఈ 2G స్పెక్ట్రమ్ని ఇవ్వటం జరిగింది. మొత్తం 122 లైసెన్స్లని దీని కింద జారీ చేశారనమాట. మరి దాని తర్వాత ఏమైంది అనేసి చూస్తే 2010 సంవత్సరానికి వచ్చేసరికి ఇందులో స్కామ్ జరిగింది అన్నట్టుగా కోర్టుకు వెళ్ళటం. దాని తర్వాత క్యాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, దీని మీద ఏమైంది ఏంటి అన్నట్టుగా చూసి ఏమని చెప్పింది, ఇలా స్పెక్ట్రమ్ని ఆక్షన్ చేయకుండా ఇలా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నటువంటి బేసిస్లో ఇవ్వటం ద్వారా గవర్నమెంట్ ఎక్స్చెక్కర్కి 1.76 లక్షల కోట్ల రూపాయల బర్డన్ పడింది అన్నట్టుగా క్యాగ్ తేల్చింది. అప్పట్లో క్యాగ్గా అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా ఎవరున్నారు, వినోద్ రాయ్ ఉన్నారనమాట. మరి ఈ నేపథ్యంలో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి సంబంధించి కూడా పాలిటీలో మనల్ని క్వశ్చన్ అడగచ్చు. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ క్యాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, మరి దీనికి సంబంధించి అధికారాలు ఏంటి, విధులు ఏంటి, దీనికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 148 అన్నటువంటిది క్యాగ్ యొక్క అపాయింట్మెంట్ వీటి గురించి తెలుపుతుంది. అలాగే ఆర్టికల్ 149 అన్నటువంటిది వీళ్ళ యొక్క విధులేంటి, వీళ్ళు ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించాలి. సో ఇలాంటివన్నీ కూడా క్యాగ్కి సంబంధించి అనమాట. అలాగే ఇక్కడ నేర్చుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే, ఇందాక ఎవరైతే వినోద్ రాయ్ అని చెప్పానో క్యాగ్కి సంబంధించినటువంటి వ్యక్తి, మరి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి తన రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి గవర్నమెంట్ పొజిషన్స్లో కూడా ఉండకూడదు అన్నటువంటిది దీని కింద ఉండేటటువంటి ఒక రూల్. కానీ ఈయనని మళ్ళీ బ్యాంక్ బోర్డ్స్ బ్యూరో BBB దీనికి చైర్మన్గా అపాయింట్ చేశారు. మరి ఇక్కడ ఒకటి గమనించాలి, కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది వస్తుందా అంటే, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా ఉన్నటువంటి ఒక పర్సన్ని పోస్ట్ రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి పదవుల్లో గవర్నమెంట్ పదవుల్లో ఉంచకూడదు, కానీ అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి బ్యాంక్ బోర్డ్స్ బ్యూరోకి చైర్మన్గా చేశారు అన్నటువంటిది ఒక వివాదం అనమాట. సో ఈ నేపథ్యంలో మనకి పాలిటీలో క్వశ్చన్ అడగచ్చు. మరి ఎకానమీ పర్స్పెక్టివ్లో ఇందాక మనం అనుకున్నట్టుగా ఇలాగా క్యాగ్ ఏమని చెప్పింది, 1.76 లక్షల కోట్ల రూపాయలు ఎక్స్చెక్కర్ మీద బర్డన్ అనేది పడింది అన్నట్టుగా చెప్పింది. మరి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏమని తీర్పునిచ్చింది, ఆ సుప్రీంకోర్టు వర్డిక్ట్ అన్నటువంటిది దీంట్లో ఏమని ఇచ్చింది అంటే, మీరు ఈ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఏదైతే చేస్తూ ఉన్నారో ఇది వద్దు, మీరు ఆక్షన్ చేయండి, ఆక్షన్ చేసిన తర్వాతే స్పెక్ట్రమ్ అలొకేషన్ అన్నటువంటిది చేయాలి అన్నట్టుగా తీర్పిచ్చింది అనమాట. అయితే దాని తర్వాత మనం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఫెన్స్కి సంబంధించి, లేదు క్యాప్టివ్ పర్పస్కి సంబంధించి, లేదు కొన్నిసార్లు సప్లై కన్నా డిమాండ్ అన్నటువంటి తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి టైంలో ఆప్షన్కి వెళ్ళటం అన్నటువంటిది సాధ్యపడదు కదా అన్నట్టుగా గవర్నమెంట్ వాదన. మరి ఈ నేపథ్యంలోనే టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ని తీసుకురావటం జరిగింది. టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ని 2023లో. దీని ప్రకారం ఏంటి అంటే, కొన్ని పర్పస్లకి మాత్రమే, ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, లా ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, ఇలాంటి కొన్నింటికి మాత్రమే అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ ద్వారా
స్పెక్ట్రమ్ అలొకేషన్ అన్నటువంటిది చేయొచ్చు, ఆక్షనింగ్ అన్నటువంటిది ఇక్కడ కంపల్సరీ కాదు అన్నట్టుగా ఈ టెలికమ్యూనికేషన్స్ యాక్ట్లో ప్రొవిజన్ని యాడ్ చేయటం జరిగింది. అంతేకాదు ఆల్రెడీ అసైన్ చేసినటువంటి స్పెక్ట్రమ్లో కొంత భాగాన్ని గవర్నమెంట్ వేరే వాళ్ళకి కూడా అలొకేట్ చేసేటట్టుగా ఈ టెలికమ్యూనికేషన్స్ యాక్ట్లో ప్రొవిజన్స్ని యాడ్ చేశారు. మరి ఇప్పుడు ఏమైంది అంటే వన్ వెబ్ అన్నటువంటిది మనం చదువుకునే ఉంటాం. వన్ వెబ్ ద్వారా ఏమవుతుంది, ఈ కమ్యూనికేషన్స్కి సంబంధించినటువంటి ఒక శాటిలైట్ నెట్వర్క్ని క్రియేట్ చేయాలి అన్నట్టుగా. అయితే ఇప్పుడు ఏమైంది అంటే ఇందాక మనం చెప్పుకున్నామా, డిఫెన్స్కి సంబంధించి కావచ్చు, లా ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి కావచ్చు, లేదా గ్లోబల్ మొబైల్ నెట్వర్క్కి సంబంధించిన సర్వీసెస్ ఏవైతే శాటిలైట్స్ ద్వారా అందిస్తూ ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ వన్ వెబ్ అన్నటువంటిది, వన్ వెబ్ శాటిలైట్ ద్వారా సర్వీసెస్ని అందించాలి అన్నట్టుగా. అలాగే స్పేస్ ఎక్స్ అన్నటువంటిది స్టార్ లింక్ అన్నటువంటి ఉపగ్రహాల్ని శాటిలైట్ నెట్వర్క్ లాగా క్రియేట్ చేస్తోంది. సో ఇలాంటి వాటి విషయంలో మేము డైరెక్ట్గా ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ ద్వారానే వాళ్ళకి స్పెక్ట్రమ్ అలొకేట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఏమైంది, ఎయిర్టెల్ బ్యాక్డ్ ఈ వన్ వెబ్ ఏదైతే ఉందో దీనికి అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ ద్వారా కనుక పర్మిషన్స్ ఇస్తే అప్పుడు ఈ ఆక్షన్ అన్నటువంటి కంపల్సరీ థింగ్ ఏదైతే ఉందో మరి ఇది దీనికి కాంట్రడిక్టరీ అవుతుంది. అప్పుడు మరి ఆ నేపథ్యంలో మీరు 2G స్పెక్ట్రమ్లో ఇచ్చినటువంటి వర్డిక్ట్ని మళ్ళీ ఒకసారి సరిచేయండి అన్నట్టుగా సుప్రీంకోర్టుకి ఇప్పుడు సెంటర్ వెళ్ళింది. కానీ ఇప్పుడు ఈ పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టివేయటం జరిగింది. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఇందులో ఏం చూసాము, 2G స్పెక్ట్రమ్కి సంబంధించి 2012లో సుప్రీంకోర్టు ఈ వర్డిక్ట్ని ఇచ్చింది. మరి ఆ వర్డిక్ట్లో సవరణలు చేయండి అన్నట్టుగా ఒక పిటిషన్ని సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు ముందుకు తీసుకెళ్ళింది. దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ నేపథ్యంలో అసలు స్పెక్ట్రమ్ లేదా ఎయిర్ వేవ్స్ అంటే ఏంటి, 2G స్పెక్ట్రమ్ స్కామ్ ఏంటి, 2G స్పెక్ట్రమ్కి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వర్డిక్ట్ ఏంటి, దాని తర్వాత టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ 2023 అన్నటువంటిది గవర్నమెంట్ తీసుకొచ్చింది, దాంట్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి, ఇప్పుడు సుప్రీంకోర్టుకి అసలు సెంటర్ ఎందుకు వెళ్ళింది అన్నటువంటిది ఇవాల్టి మన వీడియోలో చూసాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.